నీ ప్రత్యక్షతలోనికి వారు వచ్చారు. నీ చిత్తంలోనికి వారు నడిపించబడ్డారు. నీ ఉన్నతమైన ఉద్దేశములు, ప్రణాళికలు, ఆలోచనలు వారి యందు స్థిరపరచబడును గాక. అయ్యా నా తండ్రి, వారి దొడ్డులోంచి బయటికి వెళ్తున్నప్పుడు వారిని దీవెనలు మోసుకొని నీ కాపుదలతో, నీ సహవాసంతో, నీ యొక్క పరిశుద్ధ సన్నిధితో వారు బయలువెడలకే కృప దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా వారి చుట్టూ కూడా నీ కాపుదలని పచ్చకు ఉంచి దీవించమని అడుగుతున్నాను. మహిమార్థమై నీ నామ మహిమార్థమై నీ ప్రజల కొమ్మును లేవనెత్తమని, ఘనపరచమని, వారు ఏదైతే ఉపవాస ప్రార్థనలో వేడుకున్నారో, మొరపెట్టుకున్నారో వాటికి జవాబు ఇవ్వండి. వారి యందు సంతోషిస్తున్న నీవు వారికి మేలును దయచేయండి. వారు అడగని వాటిని, వారు కోరుకోని వాటిని కూడా వారికి సమృద్ధిగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోష గానములతో దేవుడు మీ అంతరంగములు నింపును గాక. మీ గృహము ఆనంద గానములతో నింపబడును గాక. దేవుని సన్నిధిలో నాట్యమాడినట్లుగా కార్యములు జరుగును గాక. అలా